ముందుగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో ముందుగా మనం ఈ క్లిప్ విందాం. విన్న తర్వాత మనం ఈ వీడియో గురించి డిస్కస్ చేద్దాం. అంటే లిటరల్గా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు, ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు, వాళ్ళకి కావలసిన పనులు చేయిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న కరప్షన్లలో వీళ్ళందరూ భాగస్వాములు. డిఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్స్, మాఫియా రింగ్ లీడర్ ఎవడంటే డిఐజీ. ఆయన ప్రాంతంలో జరిగే బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి, బెల్ట్ షాపులు నడిపించాలంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల దగ్గర కలెక్షన్ దగ్గర నుంచి, పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు నడపడం దగ్గర నుంచి, నడిపించడం కోసం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే డబ్బుల దగ్గర నుంచి, ఆయా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, లాటరైట్, క్వాడ్స్, శాండ్, సిలికా ఇంకా ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి ఇచ్చే దగ్గర నుంచి, నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపించడం దగ్గర నుంచి, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా వాళ్ళను సైతం బెదిరించి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి డిఐజీలే పంచుతున్నారు. ఎమ్మెల్యేలకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని చెప్పి సిఐల ఆధ్వర్యంలో నడిపిస్తా ఉన్నారు. ఈ డిఐజీలు, ఈ డిఎస్పీలు, ఈ సిఐలు, ఇది ముఠా నాయకత్వం. ఎస్, అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో గురించి మనం మాట్లాడితే ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెత ఇక్కడ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ సరిపోతుంది అని చెప్పి ఏపీ ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానురాజంగా ప్రభుత్వం ఇక్కడ రెచ్చిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 80% ఇక్కడ ఏకగ్రీవాలకే తెరలేపారు. ఒక విధంగా మనం చెప్పాలంటే నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలనే వాళ్ళు ఓటు వేసే అర్హతని ఇక్కడ పూర్తిగా కోల్పోయారని చెప్పారు. కానీ రోజులు ఒకేలా ఉండవు అని చెప్పి ఎందుకో గత పాలకులు ఇక్కడ తెలుసుకోలేకపోయారు. ఇక్కడ మొత్తం సీన్ కూడా ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఫలితంగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే ఇక్కడ పరిమితమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బలమైన కోటలు సైతం ఇక్కడ నేలకూలిపోయాయి. చివరకు ఆ సెగ ఇప్పుడు పులివెందులను కూడా దాకింది. ఇది పులివెందులు అనేది మనం చెప్పుకుంటే వైఎస్ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డికి ఒక కంచు కోట అని చెప్పుకుంటారు. అయితే మంగళవారం జరిగినటువంటి పులివెందుల కానీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగితే దాంట్లో చెదురుమదురు ఘటనలు తప్ప మిగతా పోలింగ్ మొత్తం కూడా ప్రశాంతంగా జరిగిందని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తుంటే, ఎప్పటి మాదిరిగానే ఇక్కడ అధికార విపక్షాల మధ్య ఆరోపణలు, ఆపై విమర్శలు కూడా ఒక్కసారిగా మొదలయ్యాయి. ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగిందో అప్పుడే ఓటమి ఖాయమైందని చెప్పి ఇక్కడ వైసీపీ కూడా ముందే డిసైడ్ అయిపోయినట్టు మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ 2 ఉప ఎన్నికలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇక్కడ జగన్ ఒకసారిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చాలా విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రెస్ మీట్లో ఎప్పట్లాగే మనం చూసుకుంటే చంద్రబాబు సర్కారు పైన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారనే చెప్పుకోవాలి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీటుని ఇక్కడ బలవంతంగా సొంతం చేసుకునేందుకు ఒక్కసారిగా గూండాల మాదిరిగా సీఎం చంద్రబాబు ఇక్కడ అరాచకాలు సృష్టించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్నది ఇక్కడ జగన్ మాట అయితే, తనకున్న అధికారాలను దుర్వినియోగం చేసి ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు చంద్రబాబు హయాంలో అని చెప్పి జగన్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అయితే ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన మంగళవారంని ఇక్కడ బ్లాక్ డేగా కూడా ఈయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే టోటల్గా ఈ 2 ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ను రద్దు చేయాలని చెప్పి ఒకవైపు డిమాండ్ చేస్తూనే కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్ళీ ఎన్నికలు జరపాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2019-24 మధ్య కాలంలో 80% జెడ్పీటీసీ స్థానాలను కానీ వేరే స్థానాలను కానీ ఏకగ్రీవంగా ఓటర్ అనే వ్యక్తి ఓటు వేయకుండా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉంది అని వాళ్ళు మర్చిపోయే విధంగా ఇక్కడ ప్రవర్తించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని కూడా ఇప్పుడు ఏపీ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతులు అన్నీ కూడా గత వైసీపీ హయాంలో పూర్తిగా నేలమట్టం అయిపోయాయి అని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఈరోజు జగన్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలను గమనించినటువంటి ప్రజలు కానీ రాజకీయ పార్టీలు ఒక్కసారిగా నవ్వుకుంటున్నాయి. ఆనాడు వైసీపీ పాలనలో ఈ మాటలు నిజంగా ఏమైపోయాయి? మీరు చేస్తేనేమో రైటు, మిగతా వారు చేస్తే తప్ప
అది మీరు మాట్లాడే పద్ధతి. అంటే గతంలో ప్రజాస్వామ్యం కూనీ చేసింది మీరే కదా, ఇప్పుడు అదే కూనీని ఇక్కడ ఇతర అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేస్తుంటే మాత్రం మీకు ప్రజాస్వామ్యం ఎలా గుర్తొస్తుంది అని చెప్పి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులతో పాటు ఏపీ ప్రజలు కూడా దీని మీద ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీలో ఇక్కడ ఏపీకి మొత్తంకి సంబంధించి వైసీపీ శకం ముగిసినట్టినట్టే పూర్తిగా అని చెప్పి అంతర్గతంగా నేతలు కూడా చర్చించుకోవడం మొదలైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, లేకుంటే తమ రాజకీయ భవిష్యత్తు మునిగిపోతుందని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గుర్తించుకోవాల్సింది. అప్పుడు గనక మీరు ప్రజాస్వామ్యయుతంగా గనక పరిపాలన చేసి ఉంటే, ప్రజలను గనక నిజంగానే ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు ఓటు హక్కు వేసుకునే విధంగా, ఓటు వినియోగించుకునే విధంగా గనక మీరు పరిపాలన చేసి ఉంటే, ఇప్పుడు మీకు ఇక్కడ పులివెందులో కానీ ఒంటిమిట్టలో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ టైంలో మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా, అటు ఏపీ ప్రజలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనంతట తానే కొని తెచ్చుకున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జగన్ మాట్లాడుతున్న దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది? నిజంగానే ఇటు కూటమి ప్రభుత్వము జగన్ పులివెందుల విషయంలో కానీ ఒంటిమిట్ట విషయంలో అరాచకాలు సృష్టించిందా, గతంలో వీళ్ళు అరాచకాలు సృష్టించారా అనే దాని మీద కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.